అమలు పరచలేదు అనే కారణం అని చెప్పేసి అని మీరు గంటాపదంగా చెప్పుకోవచ్చు అన్నారు. పార్టీ బలోపేతం చేసే ఆలోచనలు నా ఆలోచనలు కాదు. అదే మీ ఎవరు చెప్పినా నేను చెప్పిన ఆలోచనలే జేడీ గారు చెప్తే అవి కూడా ఆలోచన. పార్టీ బలోపేతం కోసం మీరు చేసినటువంటి ఆలోచనలు కానీ మీరు అందించిన ఆలోచనలు కానీ ఎవరు అందించినా కానీ బలోపేతం చేసే పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం కాసేపు మిగిలిన వారిని పక్కన పెట్టి మీ వరకు మాత్రమే మాట్లాడదాం. మీరు అదే పార్టీ బలోపేతం కోసం చేసిన ఆలోచనలు అమలు పరచడానికి ఇంత కోపమా మీకు పవన్ కళ్యాణ్ గారి పైన? ఇంత నయవంచన. నేను కూడా పార్టీ పెట్టాను. నేను కూడా అన్ని పార్టీలాగా చెప్పొద్దు, నేను ధనరహిత రాజకీయాలు చేస్తాను, రబ్బర్ చెప్పులు వేసుకునే వాడితో రాజకీయం చేస్తాను. రబ్బర్ చెప్పులు వేసుకునే వాడితో రాజకీయాలు చేసావంటే నువ్వు 1825 రోజుల్లో 1000 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే సాధ్యమది. 1000 రోజులు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉండి నువ్వు కాంశీరామ్తో పోల్చుకుంటే అవి సాధ్యపడవు ప్రాక్టికల్గా. నేను వారు సాధ్యపడకపోతే 4 రోజుల కిందనే జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేటి పరిస్థితులు సాధ్యపడవు. ఒక 10-15 ఏళ్ళ తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితులను తీసుకొద్దామని చెప్పేసి ఎట్లా వస్తుంది? అలాగే నీకు ఇచ్చింది 25, నువ్వు గెలిచేది 7-8, ఎట్లా వస్తుంది? 7-8 గెలుస్తుందని చెప్పేసి అంత గంటాపదంగా నాదేమన్నా ఓడిపోతాడు. రాసి పెట్టుకో, డిపాజిట్ రాదు. నాదేళ్ళ మనకు డిపాజిట్ రాదు. త్యాగాలు చేయాలంటున్నావు కదా పవన్ కళ్యాణ్, త్యాగాలు చేయాలంటున్నావు కదా, నువ్వు చేయి. నాదెళ్ళ మనతో చేయి. ఈ లౌడాల్లో మాటలు మాట్లాడద్దు. త్యాగం చేయమంటే ఆ బాధ ఏందో నేను నాదెళ్ళ మనవరు చేస్తే ఆ బాధ ఏందో మనకు తెలుస్తుంది. చేయమను. నాదెళ్ళ మనం చేయమని త్యాగం. కందులు దుర్గేష్ ఎందుకు చేయాలా? పాటం శెట్టి సురేషేంద్ర ఎందుకు చేయాలా? కేతం రెడ్డి వినోద్ ఎందుకు చేయాలా? నాదెళ్ళ మనం ఎందుకు చేయడు? ఎందుకంటే పార్టీ నువ్వు బినామీ, వాడు ఇంకో బినామీ నెంబర్ 2. పార్టీ మీ ఇద్దరిది కానే కాదు. మీరు అన్నారు ఇందాక రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తులను అసెంబ్లీకి పంపిస్తాను అటువంటి మాటలకు ఇన్స్పైర్ అయ్యి చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు వారి ఆలోచనల వైపు అడుగులు వేయడం జరిగింది. అందుకోసమని సర్పంచ్ సుదీర్ఘకాలం చేసిన నేను నా ఆస్తిని, నా భార్య ఆస్తిని, నాది 15 ఎకరాల భూమిని, నా భార్యకు వచ్చినటువంటి ఒక ఇల్లును కూడా అమ్మడం జరిగిందని చెప్పేసి సూర్యచంద్రరావు అనుకుంటే ఐ థింక్ వారు బాధని వెలిబుచ్చడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి? చెప్తున్నా కదా, అమాయకపు మాటలు చెప్పి తడిగుడ్డతో గొంతు కోసే నయవంచకుడు పవన్ కళ్యాణ్. అత్యంత నయవంచకుడు. ప్రపంచంలో అంతకంటే మించిన నయవంచకుడు ఎవరు ఉండరు. ఆయన అంతటి నయవంచకుడు కాబట్టే భార్యలు కూడా ఆయనతో ఉండలేక వెళ్ళిపోయినారు. భార్య బిడ్డలను కూడా స్పేర్ చేయడం ఆయన. ప్రపంచంలో మనిషికి అత్యంత పిల్లలు, భార్యతో విభేదాలు ఉండొచ్చు, పిల్లల్ని ఎవరు దూరం చేసుకోరు. పిల్లల్ని కూడా దూరం చేసుకుంటాడంటే ఆయనకి అంత స్వార్థం. చాలామంది అంటారు రాజకీయాల్లో వ్యక్తిగత జీవితం తీసుకురాకూడదని. తీసుకురావాలి ముమ్మాటికి. వాడు వ్యక్తిగత జీవితంలో తనకు ఎంతటి అవకాశవాదో, అవసరమైతే పిల్లల్ని కూడా వదిలించుకునే రకమని తెలవాలి ప్రజలకి. కాబట్టి ప్రస్తావన తీసుకురావాలి, దాన్ని చెప్పాలి ప్రజలకి. వీడు అరే కన్నా పెళ్ళాం బిడ్డల్నే వదిలేస్తాడు రా బాబు, తెలియాలి ప్రజలకు. జగన్మోహన్ రెడ్డి చేసేది కరెక్ట్ అది. సరే, 2014లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి తెల్లాయి. తర్వాత విభేదాలు వచ్చి 19లో ఒంటరిగా పోటీ చేసుకోవడం జరిగింది 3 పార్టీలు కూడా. ఇప్పుడు 24లో 3 కలిసి వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇద్దరైతే కలిసి నిన్న అభ్యర్థులను ప్రకటించింది. 3 బీజేపీ పార్టీ కూడా కలవడానికి అవకాశం ఉంది, అందుకనే కొన్ని సీట్లు ఆపారని చెప్పేసి అనేది ఉంది. మీరేమంటారు సార్? 2014 సిట్యువేషన్ వేరు, ఇప్పుడు సిట్యువేషన్ వేరు. 2014లో ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు కావాలని చెప్పినారు. అప్పుడు చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు. సో ఈ రోజున 5 సంవత్సరాల అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డికి అది వర్తించదు. అక్కడ 2014లో ఉన్న సిట్యువేషన్కి ఇప్పుడుకున్న సిట్యువేషన్కి తేడా ఏంటంటే, 2014లో చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి అని ఒక థియరీ చెప్పినారు. ఆ థియరీ ఈ రోజున పనిచేయదు. నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు అని చెప్పి లక్షల కోట్ల దోచుకున్నాడని చెప్పినారు. ఈరోజు వరకు అది 2014 జరిగిపోయి 10 సంవత్సరాలైనా కానీ ఈరోజు వరకు ఒకటి కూడా ప్రూవ్ కాకపోగా ఈడీ ఒక్కొక్కటి కేసు రిలీజ్ చేసిస్తుంది. నా ఆస్తులన్నీ ఈ కేసు నిలబడలేదని ఒక్కొక్క కేసు నుంచి బయటపడుతున్నారు. సో అవినీతి ఆరోపణలు అనేది మెల్లిమెల్లిగా డైల్యూట్ అయిపోయినాయి. 10 సంవత్సరాలు ప్రూవ్ కాకపోవటం పోగా ఒక్కొక్కటి కేసు కొట్టేసుకుంటూ పోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు కాదు అని కడిగిన ముత్యంలాగా నెమ్మదిగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నాడు. 3వది చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అనేది కొత్తగా వచ్చింది. ఇక చాలా